చదువు చదువు ఎవరు చేస్తున్నారు అది పేరు చెప్పావా అలా గోదావరి పుష్కరాల సన్నద్ధతలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పొద్దున్నే డ్యూటీ ఎక్కేసిండు. ఆయన బోట్లో ప్రయాణం చేస్తూ అక్కడ అభిమానుల కేరింతలు చూసి స్వయంగా ఆయన ఫోన్ తీసుకొని అభిమానులకి సెల్ఫీ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా సెల్ఫీ తీసుకోవడం జరిగింది అభిమానులతోటి. అభిమానుల ఆనందాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కాదంటారు. ఆ అభిమానుల కేరింతలు చూసి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు తన జేబులోంచి ఫోన్ తీసి ఆయన సెల్ఫీ తీయడం అనేది మామూలు విషయం కాదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా కందుల దుర్గేష్ గారు అధికారులను తీసుకొని బోట్లో ప్రయాణిస్తూ కాలుష్య రహిత ప్రదేశాలు ఏమున్నాయి అని చెప్పి వాటిని అధ్యయనం చేస్తూ అక్కడ ఉన్న పరిస్థితులను ఆయన తెలుసుకుంటూ అక్కడ కూడా అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొడుతుంటే ఆ అభిమానుల ఆనందాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూడా ఆ బోట్లో ప్రయాణిస్తూ ఆ అభిమానులకైతే ఆయన అభివాదం చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఆఫీసర్లతో మాట్లాడుతూ అక్కడ పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి ఆ బోట్లలో కూడా రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన సందర్భంగా అక్కడ ఉన్న ప్రదేశాలను స్వయంగా ఆయన ఫోన్ తీసుకొని ఆయన ఫోన్లో బంధించడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితులను ఒక విధంగా చెప్పాలంటే ఈ టూరిజం ఏదైతే ఉందో టూరిజానికి ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఆయన సెల్ఫ్ ప్రమోట్ చేయడం జరిగింది. ఒక మంత్రిగా ఉంటూ ఆయనే ఒక డిప్యూటీ సీఎంగా ఉంటూ ఆయన ఈ గోదావరి పుష్కరాల్లో భాగంగా ముందు నుంచే ఆయన పర్యవేక్షిస్తూ ఆయన ఫోన్లో బంధిస్తూ ఆయన అయితే ప్రమోట్ చేసిండు, ఫ్రీగా పబ్లిసిటీ చేస్తుండు. ఆయన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఆయన ఏ విధంగా కృషి చేస్తుండ అనడానికి ఇక్కడ ఉన్న మనం విజువల్ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. అధికారులను పరిగెత్తిస్తూ ఆయన కూడా అధికారుల వెంట నడుస్తూ అన్ని వివరాలు తెలుసుకుంటున్నాడు. ఒకసారి వాళ్ళ మాటల్లో వినండి. Even one day also every plastic continuous pick up aithe even rain water time lo if we remove the irrigation canal gate also okay what is the plan of action sir the conveyor belt of increase cheyala sir alage ante nenu anedi alage mena when it is worldwide event kabatti let us take this opportunity to make it more safer and cleaner. Yes sir. And what could be mero fund requirement fund any secondary first do you have a complete comprehensive plan sir permanent solution is that 50 mld stp vastudi sir so that will be అంటే నేను అనేది ఒక్క చుక్క కూడా మురికి నీరు దీనిలో రాకూడదు. అలాగే పరిశ్రమ కాలుష్యాలు వ్యర్థాలు తిరిగి సార్ ఇంకా మనం టోటల్ ఏజ్ చేస్తే అది ఓవరాల్గా ఇట్లాంటి ఎఫ్లూయన్స్ స్టేట్ వైడ్ మన డిస్ట్రిక్ట్ వైడ్ ఎక్కడ వెళ్తున్నాయి ఒకసారి నాకు నోట్ ఇవ్వండి ఒకసారి. పీసీబీ దగ్గర ఉందా ఐడియా ఉందా వాళ్ళ దగ్గర డేటా అది ఇవ్వండి నాకు ఒకసారి అంటే ఒకసారి పాయింట్ ఇట్లాంటివి ఏమున్నాయి అంటే ఏంలా మీరు ఏమొచ్చినా సరే ఆ నదిలోకి చిన్న ప్లాస్టిక్ కవర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి లేటెస్ట్ టాక్ అబౌట్ ఇట్ అంటే ముందు ఒకసారి ఉంది కదా ఇప్పుడు 3 స్కీమ్స్ అవును సార్ ఏంటిది ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా కాలుష్యం పేరుకుపోయిందో. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు తన ఫోన్ తీసి అక్కడ పరిస్థితులను అయితే ఆయన తన ఫోన్లో బంధించడం జరిగింది. తన ఫోన్లో ఆయన షూట్ చేయడం జరిగింది. అక్కడ పరిస్థితులను మనకు కూడా చూపించడం జరిగింది. ఏ విధంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయో, ఏ విధంగా అక్కడ కాలుష్యం ఏ విధంగా ఉందనేది, ప్లాస్టిక్ డబ్బాలు అది ఏ విధంగా చెత్త చెదారము అక్కడ జమ అయిందనేది ప్రజలందరికీ తెలిసే విధంగా అదేవిధంగా ఈ యొక్క పరిస్థితులను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తన ఫోన్లో బంధించడం అధికారులను తెలుసుకున్నాడు. ఖచ్చితంగా దీనికి పరిష్కారం చూపి ఆయన మాట్లాడతాడు. ఇది గుర్తుపెట్టుకోవచ్చు మనం. పవన్ కళ్యాణ్ గారి కోసం భారీ స్థాయిలో అక్కడికి అభిమానులు చేరుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సెల్ఫీ తీసి మరి ఆయన ఫోన్లో బంధించుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా సెల్ఫీ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుంటే అక్కడ మన అందరూ తెలుసు జనాలు ఏ విధంగా వస్తారో ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది.